This statement. conference will ఈ now be టాపిక్ recorded. ఈ టాపిక్ ఏమంటామంటే ద టాపిక్ నేమ్ ఈజ్ కాల్డ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం, లేదా ఫ్లో కంట్రోల్ అంటాం. ఫ్లో కంట్రోల్ అన్నదే, కంట్రోల్ స్టేట్మెంట్ అన్నదే, లేదంటే ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్ ఏమంటారంటే ఫ్లో కంట్రోల్ అంటాం. ఆర్ లేదు అంటే కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటాం. కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే ఒక్కొక్క బుక్ లో ఒక్కో రకంగా ఉంటుంది. అని రకరకాల డిఫరెంట్ టైప్స్ లో ఉంటాయి. కొంతమంది కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు, కొంతమంది ఓకే ఫ్లో కంట్రోల్ అంటారు, కొంతమంది కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటారు. ఏంటి వాట్ ఈస్ ఫ్లో కంట్రోల్ అంటే ఏంటి? ఫ్లో కంట్రోల్ అంటే ఏంటి మన దగ్గర? సో దిస్ ఈజ్ యువర్ కర్సర్. ఇక్కడ బ్లింక్ అవుతుంది చూడండి, నాకు ఇలా నిలువుగా బ్లింక్ అవుతూ వెళ్ళిపోతుంది. ఆ బ్లింక్ అవుతుంది కదా, బ్లింక్ అయ్యేదాన్ని ఏమంటారు? కర్సర్. అది స్టార్టింగ్ లో ఉంది. ఇప్పుడు నేను స్పేస్ ఇస్తే నాకుంది, ఏమైంది ఆ కర్సర్ అనేది? సి కిందికి వచ్చింది. అదే నీ స్పేస్ ఇస్తే నాకుంది ఆ కర్సర్ అనేది ఇప్పుడు చూడండి ఎక్కడికి వచ్చింది. ఇప్పుడు స్పేస్ ఇస్తే నాకుంది ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు అది మనకి ఎస్ సార్ మాట హనుమాన్ గారు ఎక్కడికి వచ్చింది? ఎఫ్ కిందికి. అంటే కంట్రోల్ అనేది ఇక్కడ చేయడం మూవ్ అయిందా లేదా? ఎస్ కమింగ్. కంట్రోల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయిందా లేదా? మనకి టు మూవ్ ద కంట్రోల్ ఫ్రమ్ వన్ పార్ట్ టు అనదర్ పార్ట్. అంటే ఇక్కడ ఉన్న నా కంట్రోల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. కంట్రోల్ టు మూవ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఈ పర్టికులర్ ప్లేస్కి వచ్చింది. దట్ ఈస్ కాల్ ద కంట్రోల్ ఫ్లో కంట్రోల్. అంటే కర్సర్ మూవ్ చేసుకోవడం, దీన్ని ఏమంటున్నాం? కర్సర్. టు మూవ్ ద కర్సర్ ఫ్రమ్ వన్ పార్ట్ టు అనదర్ పార్ట్. దిస్ ప్రాసెస్ is called as a control statement. Okay, requirement బట్టి టు మూవ్ ద కర్సర్, కర్సర్ అంటే కంట్రోల్ అని గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ అంటే బ్లింక్ అయ్యేదని మన ఇక్కడ. టు మూవ్ ద కర్సర్ ఫ్రమ్ వన్ పార్ట్ టు అనదర్ పార్ట్. ఒక అనదర్ పార్ట్. ఇట్ ఈస్ కాల్డ్ ఫ్లో కంట్రోల్. ఇట్ ఈస్ కాల్డ్ ఫ్లో కంట్రోల్. ఇట్ ఈస్ కాల్డ్ ఫ్లో కంట్రోల్. ఓకే, టు మూవ్ ద కంట్రోల్, టు మూవ్ ద కర్సర్ ఫ్రమ్ వన్ పార్ట్ టు అనదర్ పార్ట్. అటువంటి వాడిని ఏమంటామండి? ఫ్లో కంట్రోల్. ఇక్కడ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ సపోర్ట్స్ ఎన్ని రకాల ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్? పైథాన్ సపోర్ట్ ద 3 టైప్స్ ఆఫ్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్. ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ అండి. దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్. ఏంటి సార్ 3 టైప్స్? కంట్రోల్ ఫ్లో ఆర్ ఫ్లో కంట్రోల్ 3 టైప్స్. ఒక డయాగ్రామ్ లాగా ఇస్తాను, టోటల్ మీకు క్లారిటీ వస్తుంది. ఈ డయాగ్రామే ఇంపార్టెంట్. ఫ్లో కంట్రోల్, ఇది కంట్రోల్. దీంట్లో ఏముంటుంది సార్? ద ఫస్ట్ ఫ్లో కంట్రోల్లో ద ఫస్ట్ వన్ మన దగ్గర ఉండేది కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్. ద ఫస్ట్ చాప్టర్, దీని త్రీ పార్ట్స్ గా డివైడ్ చేశాం. ఈ ఫస్ట్ చాప్టర్ ఏమంటున్నామంటే కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటున్నాం. ద సెకండ్ ఆన్సర్ ఏమన్నామంటే ట్రాన్స్ఫర్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటున్నాం. కండిషనల్ ట్రాన్స్ఫర్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్. ఏమంటాను ఇక్కడ నేను? కండిషనల్. ది నెక్స్ట్ వన్ ఏంది? ఇటరేటివ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ట్రాన్స్ఫర్. మొత్తం మీ దగ్గర ఉన్న స్టేట్మెంట్స్ అనేవి 3 టైప్స్. కండిషనల్, ఓకే, కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్. This is the first part. And the second part is the iterative control statement. And the third part is a transfer control statement. What is the conditional control statements అని మన దగ్గర ఉన్న వాటిలో? ఫస్ట్ వన్ ఏమనుకున్నాం మనం ఇక్కడ? ద ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ కండిషనల్. ఈ కండిషనల్ లో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్. ఎవ్రీడే మన ప్రోగ్రామింగ్ రాసుకుంటూ పోతూనే ఉంటాం. ఈ కండిషనల్ లో మళ్ళీ మన దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయి సార్? వన్ టైప్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇఫ్. ద ఫస్ట్ వన్ ఏమన్నా స్టేట్మెంట్ ని? ఇఫ్ స్టేట్మెంట్. ద సెకండ్ వన్ ఈజ్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్. ద థర్డ్ వన్ ఈజ్ ఇఫ్ ఎలిఫ్. ఓకే, ఫోర్త్ వన్ ఇఫ్ ఎలిఫ్, ఓకే, ఎల్స్ స్టేట్మెంట్. If else statement. And the next one is a nested if statement. And then next one, single line if statement. So in రకాలు ఉన్నాయి. And then next one is called as a match case statement. Match case అంటే ఒక flow control లో, this is the flow control. This flow control is divided into 3 parts. One is conditional, iterative, and transfer. This is divided into the 3 parts. Notes గా పెట్టుకోండి, మీరు నోట్స్ గా రాసుకోండి. And the first one is called as a if statement, if else, if else, nested if, single line if, and match case.
అగైన్ నెక్స్ట్ వన్కి వచ్చినప్పుడు ఇటరేటివ్లో మళ్ళీ ఇటరేటివ్లో ఏముంటుంది మన దగ్గర? ఇటరేటివ్లో మళ్ళీ 2 రకాల స్టేట్మెంట్. ఇటరేటివ్ స్టేట్మెంట్ రకరకాలుగా పిలుస్తామండి. ఇటరేటివ్ లేదా రిపిటేటివ్, డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తాం. వీటిని ఏమంటున్నామంటే దీస్ ఆర్ కాల్డ్ వైల్ లూప్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫర్ లూప్. సో ఇది ఓకే. అండ్ ద ట్రాన్స్ఫర్ కంట్రోల్ స్టేట్మెంట్, దీస్ ఆర్ ద డిఫరెంట్ ట్రాన్స్ఫర్ కంట్రోల్ స్టేట్మెంట్. Transfer control statements. Again, 3 types of transfer control statement. Okay, break, continue, and pause. The break statement and continue statement and pause statement. It is called as a break statement. Break statement. What is break? As maatladtam kangaru em ledu. And the continue statement and the other statement is called as a pause. And in the chapter complete ga flow control. This chapter, these flow control statements are divided into 3 parts. One is called as a conditional, another one is a iterative, another one is a transfer. Again, these conditional statements are transfer if else, if else, nested if, single line if, and match case. And iterative transfer while loop and for loop. And this is the break statement, continue statement, and pause statement. Clear? This is complete information. So, group line better. క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ ఇంతవరకు? ఓకే, ఇప్పుడు ఇందులో వాట్ ఈస్ కండిషనల్ సార్? కండిషనల్ అంటే ఏంది మనం మాట్లాడదామేనండి. ఓకేనా? కండిషనల్లో మళ్ళీ రకరకాలు ఉన్నాయండి. కండిషనల్ మళ్ళీ ఎన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు? ఓకే, ఇఫ్ ఉంది, ఇఫ్ ఎల్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక ప్రోగ్రామింగ్ అంతా వాటి మీదనే మనం ప్రోగ్రామ్స్ రాసేదాన్ని. ఓకే, నా ఇప్పుడు ఏంటి సార్? ఇఫ్ స్టేట్మెంట్ అంటున్నాం. ఓకే, ద ఫస్ట్ వన్ ఏమంటున్నానండి? ఇఫ్ స్టేట్మెంట్. అండ్ ద సెకండ్ వన్ ఏమంటున్నాం? ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఇదే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సార్ ఈ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది సార్? ఫస్ట్ ఇఫ్ మాట్లాడదాం, తర్వాత ఇఫ్ ఎల్స్ మాట్లాడదాం. ఎలా ఉంటుంది అంటే దీని సింటాక్స్ చూద్దాం. ఇఫ్ కండిషన్ colon symbol statement 1, else part, else colon symbol statement 2. It is the complete syntax. This is the syntax. The syntax in the matter. If condition under the colon symbol under statement 1, else colon statement 2. Aim of the condition, it returns either true value లేదా false value. True లేదా false. Either true అవ్వాలి లేదంటే ఏమవ్వాలి మనకి? false. Either true or false. అయితే true symbol లేదు అంటే ఏ సింబల్ అవుతుంది ఇక్కడ? ఫాల్స్. ట్రూ లేదా ఫాల్స్. ఈ కండిషన్ అనేది ట్రూ అయితే, స్టేట్మెంట్ 1 ఈజ్ ఎగ్జిక్యూటెడ్, 2 ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఒకవేళ ఈ కండిషన్ అనేది కనుక ఫాల్స్ అయితే, మనకి దిస్ కండిషన్ ఈజ్ ఫాల్స్ అయితే 1 ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్, 2 ఈజ్ ఎగ్జిక్యూటెడ్. కంగారు ఏం లేదు, అది వస్తుంది మీకు మళ్ళీ విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో ఇస్తాను. ఓకేనా? విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో మీకు అరేంజ్ చేస్తాను. క్లియర్? డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, కంగారు ఏం లేదు. నా ఏమంటాను ఇక్కడ? దిస్ ఈజ్ అవర్ కండిషన్. రైట్? క్లియర్? ఈ కండిషన్ ట్రూ అయితే ఏం చేస్తాం? దాన్ని ఎగ్జిక్యూట్ చేయమన్నా. లేకపోతే దాన్ని ఏమంటున్నా? నాట్ ఎగ్జిక్యూట్. ఎలా సార్ ట్రూ అయితే ఎగ్జిక్యూషన్, నాట్ అయితే నాట్ ఎగ్జిక్యూట్ ఎలా? మనకి అది ఇప్పుడు మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ చూసుకోండి. మనం సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం. సినిమాకి వెళ్ళాలంటే యాడికి వెళ్తాం? బుకింగ్ కౌంటర్కి వెళ్తాం. దిస్ ఈజ్ యువర్ బుకింగ్ కౌంటర్. దిస్ ఈజ్ బుకింగ్ కౌంటర్. ఈ బుకింగ్ కౌంటర్ దగ్గరికి నీకు 2 ఛాన్సెస్ ఉంటాయి. One chance for tickets is available, the other chance for tickets is not available. Tickets available ఉండొచ్చు, tickets not available ఉండొచ్చు. ఓకే కదా? 2 అవకాశాలు ఉన్నాయి మన దగ్గర. One for tickets is available and the other one for tickets are not available. If the tickets is available, ఏం జరుగుతుంది? The tickets is not available, ఏంది? సినిమా. అండ్ లేకపోతే ఏం చేస్తాం? ఓకేనా? You go for the restaurant or you go for the friend room. ఓకే, రైట్? ఏదో ఒకటి. Right, and after that you go for your home. And there are the 2 chances, and one chance for restaurant and one chance for home. ఇది నీ రెస్టారెంట్, గుర్తుపెట్టుకోండి. There are the 2 opportunities మన దగ్గర ఉన్నాయి. One opportunity is called as a, ఓకే, సినిమా టికెట్ దొరికితే ఒక టైప్ వెళ్తాను, లేకపోతే లేదు. మనం బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాం, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ కండిషన్. ఇది మాత్రమే మన దగ్గర కండిషన్. ఓకేనా? ఇది కండిషన్. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినాం, సినిమా టికెట్ దొరికాయి, ట్రూ. సినిమా బుకింగ్ కౌంటర్లో టికెట్స్ ఉంటామా? అది ఏంది ఇక్కడ? ట్రూ. ట్రూ అయింది కాబట్టి ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది?
సినిమా. సినిమా ఎగ్జిక్యూట్ అయిపోయి మనం ఏం చేస్తాం? అప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం. అప్పుడు దిస్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. క్లియర్ నడాలా ఫిల్? ఓకేనమ్మా. అంటే బుకింగ్ కౌంటర్లో మనం చేపెట్టాం, సినిమా హాల్కి వెళ్ళాం, బుకింగ్ కౌంటర్ మనం చేపెట్టాం, చేపెట్టిన వాటి టికెట్లు ఉన్నాయి అన్నాడు. ఉన్నాయి అన్నప్పుడు ఏం చేస్తాం మనం? ఉన్నాయి అనగానే ఏం చేస్తాం మనం? టికెట్ తీసుకుంటాం, సినిమాకి వెళ్ళిపోతాం, ఫస్ట్ సాంగ్ ఫైట్ అండ్ సాంగ్ గో టు యువర్ హోమ్. ఒకవేళ మనం వాడికి ఎప్పుడైతే బుకింగ్ కౌంటర్లో చేయి పెట్టామో అప్పుడు టికెట్స్ లేవు అన్నప్పుడు దిస్ ఈజ్ కాల్ అ కండిషన్. అందుకే దీన్ని డైమండ్ సింబల్లో ఇస్తున్నా. కండిషన్ ఎప్పుడు డైమండ్ సింబల్లో రాస్తాం, ఫ్లో చార్ట్. దిస్ ఈజ్ కాల్ ద కండిషన్. ఇది ట్రూ అయితే ఇటు వచ్చాం, ఒకవేళ ఇది ఫాల్స్ అయింది అప్పుడు ఏమైంది? నీ చేతిలో అమౌంట్ ఉండొచ్చు, 250, 450, 500 ఉండొచ్చు. అప్పుడు దీంట్లోకి వెళ్ళేది కాదు. ట్రూ అయితేనే ఇటు కదా, ఫాల్స్ కాబట్టి సినిమా ఇది నాట్ ఎగ్జిక్యూటెడ్. సినిమా ఇది నాట్ ఎగ్జిక్యూటెడ్. ఆ డబ్బులు పెట్టి గో టు రెస్టారెంట్ అండ్ గో బ్యాక్ టు యువర్ హోమ్. క్లియర్? ట్రూ అయితే ఒకెళ్ళి, ఫాల్స్ అయితే ఒకెళ్ళి. ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి కొంచెం. దిస్ ఈజ్ కాల్డ్ ద ట్రూ ఆర్ ఫాల్స్. అందరూ గుర్తుపెట్టుకోవాలి. ట్రూ అయితే some statements are executed. If the condition is false, another statements are executed. Clear? Now this is called the condition. ఏమంటున్నావు దీని ఇక్కడ ఈ స్టేట్మెంట్ ని? కండిషన్. సాయిబాబు ఓకేనా? ఇప్పుడు ఇఫ్ తర్వాత మాట్లాడదామండి. ఇఫ్ ఎల్సే. ఇప్పుడు ఏమంటున్నాం? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? మనం దాని ప్రకారం గుర్తుపెట్టుకోండి. దాని ప్రకారం చెప్పిన దాని ప్రకారం ఈ కండిషన్ అనేది ట్రూ అయింది. నాకు ట్రూ అయింది కాబట్టి ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ట్రూ అయితే కండిషన్ ఇచ్చేది ట్రూ ఆర్ ఫాల్స్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? స్టేట్మెంట్ 1. అదే ఒకవేళ ఫాల్స్ అయితే ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇక్కడ స్టేట్మెంట్ 2. కరెక్ట్ ఈ ఇఫ్ కిందనే ఎల్స్ ఉండాలి. దిస్ ఈజ్ కాల్డ్ ద ఇండెంటేషన్. ఏ ఫార్ములా మనం ఫాలో అవుతున్నాం? ఇండెంటేషన్ అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్పేసెస్. ఇండెంటేషన్ మీన్స్ ఇట్ ఈస్ ద ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్పేసెస్, అదర్వైజ్ డిస్ప్లే ద ఎర్రర్. Here what happens? If else or keywords. ఆ ఫార్ములా గుర్తుంచుకోండి ఒకసారి. if else or keywords. ఇక్కడ ఏం జరుగుతుంది? the given condition returns either true లేదా false. ఏమొస్తుంది వాల్యూ ఇప్పుడు దగ్గర? the given condition is true లేదా false. ఇప్పుడు ఏమంటున్నా? if the given condition returns true, then ఏం జరుగుతుంది చెప్పండి. దాన్ని ఏమవుతుంది చెప్పాలి, మీరే మాడాలి, మాడకూడదు. గివెన్ కండిషన్ ట్రూ అయితే, ఇఫ్ ద గివెన్ కండిషన్ రిటర్న్స్ ట్రూ, దాని ఏమవుతుంది? స్టేట్మెంట్ 1 ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఎగ్జిక్యూటెడ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఎందుకండి ఎనీ వన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ either one statement or statement 2. ట్రూ అయితే ఒకటి, ఫాల్స్ అయితే ఒకటి. ఒకవేళ ఇఫ్ ద గివెన్ కండిషన్ ఫాల్స్ అయింది, ద గివెన్ కండిషన్ రిటర్న్స్ ట్రూ కాదు, ఫాల్స్ అయింది, ఇప్పుడు ఏమవుతుంది? 1 ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్ అండ్ 2 ఈజ్ ఎగ్జిక్యూటెడ్. నాకు ఇది అర్థమైందా లేదా? ఒక 2 minutes మీరు చూడండి, నేనేం మాట్లాడు చదువుకోండి. అక్కడ రాసిన మ్యాటర్ మీకు ఓకేనా కాదా? నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను, నో డౌట్. మీకు 4-5 ఎగ్జాంపుల్స్ ఇస్తే చాలా పర్ఫెక్ట్గా అర్థమైపోతుందమ్మా, మీకు ఇబ్బంది లేదు. చెక్ ఇట్. ఇది మన కండిషన్, ఇది మన ఈ ఫార్ములా. సింటాక్స్ అంటే ఏంది? ఫార్ములా. సింటాక్స్ అంటే ఏమనాలి? ఫార్ములా. ఉన్నదంటే గుర్తుపెట్టుకోవాలి, దాంట్లో నో డౌట్. ఇక ఇది ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అయ్యేది ఏంది? ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అయితే ఏంది? ఒకటి ఎగ్జిక్యూట్ అయితే ఇంకోటి ఆటోమేటిక్గా ఏమవుతుంది? నాట్ ఎగ్జిక్యూటెడ్. మీ జనరల్ మీరు ఏమంటారంటే స్కిప్ చేయడం అంటారు. అనుమానం స్కిప్ చేయడం అంటారు. 1 ఈజ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 2 ఈజ్ స్కిప్, నాట్ ఎగ్జిక్యూటెడ్ అండి. సో ఇది ఫార్ములా. క్లియర్? సింటాక్స్. ఇది ఈఫ్ అనేది కంపల్సరీగా రాయాలి, ఎల్స్ అనేది కంపల్సరీ. ఈఫ్ అండ్ ఎల్స్ ఆర్ ఏ వర్డ్స్ అంటున్నా? కీవర్డ్. దీస్ ఆర్ కంపల్సరీ. దీన్ని ఎస్కేప్ కావడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రాస్తాం, సరదాగా రాద్దాం, మీ అందరికి ఐడియా వస్తుంది. ఓకే, జస్ట్ ఒక ఐడియా కోసమే. ఇది న్యూ చాప్టర్. ఈ న్యూ చాప్టర్లో మనం ఏమైతే ఫాలో అవుతున్నామో దాన్ని అయితే ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. వన్ ఎగ్జాంపుల్ 1. ఇది థియరీ టాపిక్. ఈ థియరీ టాపిక్ ఇప్పుడు ఇక్కడ ఓకే. జస్ట్ కండిషన్ దగ్గర ఏది ఉంటే ఏది ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్తున్నాను ఇప్పుడు నేను.
కండిషన్ దగ్గర ఏది ఉంటే ఏది ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్తున్నా ఇప్పుడు నేను. ఆ కండిషన్ దగ్గర ఏముండాలి? ట్రూ అయితే ఏమవుతుంది? ఇది ట్రూ అయితే ఏమవుతుంది? స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 1 అంటే ఉత్తరం ఎలా పెడుతున్నా? ద ప్రింట్ ఆఫ్ ఐ ఆమ్ ట్రూ బ్లాక్. ఏమంటున్నాను ఇక్కడ ఐ ఆమ్ ట్రూ బ్లాక్. ఐ ఆమ్ ట్రూ బ్లాక్. ఓకే, సెకండ్ వన్. ఓకే, దీని ఏమన్నా ఐ ఆమ్ ట్రూ బ్లాక్. లేదు అంటే ఏమంటున్నా? ఐ ఆమ్ ఫాల్స్ బ్లాక్. ఓకే, ఫాల్స్ బ్లాక్. చూడండి, ఇచ్చిన కండిషన్ ఇది. ఈ కండిషన్ అనేది ఏం చేయమన్నా మన దగ్గర ఈ పక్కన ఏముంటే మీకు ఏది ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్తున్నాను. చాలు బోర్డుకి వెళ్ళి ఈ పక్కన ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది చెప్పిన ఈ పక్కన ట్రూ. ట్రూ అనేది కీవర్డ్ కదా మన దగ్గర. ట్రూ ఈజ్ కీవర్డ్. ట్రూ ఉంది. ట్రూ ఉంటే ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది ఇప్పుడు నీ దగ్గర? ట్రూ బ్లాక్ అనే ఆన్సర్ వస్తుంది. అప్పుడు ఈ ఆన్సర్ ఏమవుతుంది? ఎగ్జిక్యూట్ నాట్ ఎగ్జిక్యూటెడ్. దట్ ఈస్ నాట్ ఎగ్జిక్యూట్. చూస్తే రన్ చేయండి. మనం ఏం రాయాలి? క్యాజువల్ రాశాను స్టోరీ. ఇంకా ఇన్పుట్లు ఏమీ లేవు. జస్ట్ ఓన్లీ క్యాజువల్ రాశాను. ఏం ఆన్సర్ వచ్చింది? ఇఫ్ ఈజ్ కీవర్డ్, ఎల్స్ ఈజ్ కీవర్డ్, ట్రూ కూడా కీవర్డే. ఇప్పుడు ఇది ట్రూ అయింది కాబట్టి ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇది. ఓకే, అప్పుడు ఇది ఏమైంది మన దగ్గర? నాట్ ఎగ్జిక్యూట్. వచ్చింది ఆన్సర్? లేదు. దీన్ని మళ్ళీ ఇంకొంచెం రాదు. ఒక మీరు ఒక 10 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఐడియా వస్తుంది. కంగారు ఏం లేదు. అండ్ ఒకవేళ ఇప్పుడు ఇక్కడ నేను ఫాల్స్ పెట్టాను. ఫాల్స్ ఇప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? నువ్వైతే ఒకటి ఎగ్జిక్యూషన్ అన్నా, ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది. ఇప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ఐ ఆమ్ ఫాల్స్ బ్లాక్. ఎందుకు ఇచ్చింది ఫాల్స్ అక్కడ? ఐ ఆమ్ ఫాల్స్ బ్లాక్. క్లియర్ నాట్? ఓకే, అంటే నీ ఇచ్చిన వాల్యూని బట్టి ఉంటుంది. ఈ ఇచ్చిన వాల్యూ ట్రూ అయితే ఒక స్టేట్మెంట్, ఇచ్చిన వాల్యూ ఫాల్స్ అయితే ఒక స్టేట్మెంట్. రైట్. ఇప్పుడు చూడండి, ఇక మన ప్రోగ్రాంలోకి వద్దాం. ఇక నువ్వు ఇచ్చిన వాల్యూ క్లియర్ కదా. ఇఫ్ ఎల్స్ అనేది ట్రూ అయితే ఒక స్టేట్మెంట్ అంటున్నాను, ఫాల్స్ అయితే ఒక స్టేట్మెంట్. వాట్ ఈస్ ద కండిషన్? సింటాక్స్ ఏంటి? ఫార్ములా ఇది కండిషన్. ఇక్కడ ఏం రాయాలి ఇప్పుడు? ఇక్కడ కండిషన్. ఇక్కడ రాసే ఆన్సర్ ఏంది? ట్రూ బ్లాక్. ఇక్కడ రాసే ఆన్సర్ ఏంది? ఫాల్స్ బ్లాక్. నేను ఒక నెంబర్ ఇస్తా, ఆ నెంబర్ నాకు ఓకే, ఆ నెంబర్ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అది చెప్పాలి. ఈవెన్ లేదా ఆడ్ నెంబర్. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ 3, థర్డ్ వన్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్. వాట్ ఈజ్ ఈవెన్ అండ్ వాట్ ఈజ్ ఆడ్? ఫర్ ఎగ్జాంపుల్ 8 ఉంది. 8 ఈవెనా ఆడా అంటే ఎలా చెప్పగలం? ఈవెన్ ఎలా చెప్పగలరు? డివైడెడ్ బై 10 or 2 or 3 or 4 or డివైడ్ బై 2. 2తో డివైడ్ చేయాలి. 2 4 8. వాట్ ఈజ్ యువర్ రిమైండర్ వాల్యూ? రిమైండర్ 0 వస్తే ఈవెన్, లేకపోతే లేదు. రిమైండర్ రావాలంటే మీ దగ్గర ఒక సింబల్ ఉంది. ద సింబల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పర్సంటైజ్. ఓకే, అంటే ఇది ఎన్. నేను 8 ఇస్తున్నా. 8 పర్సంటైల్ 2 ఈక్వల్ టు 0. ఈక్వల్ టు ఫర్ కంపారిజన్ ఆపరేటర్. 8/2. 8ని దేంతో డివైడ్ చేయాలన్న చూసుకోండి. 8/2. 8/2 చేస్తే రిమైండర్ వాల్యూ 0 ఈక్వల్ టు 0. ఎల్హెచ్ఎస్ వాల్యూ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వాల్యూ. ఎల్హెచ్ఎస్ వాల్యూ 0 ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వాల్యూ కూడా 0. 2 జీరోలు కాబట్టి ట్రూ అయింది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే జస్ట్ మీ ఐడియా కోసమే, గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్. గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్. ఎల్స్ గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్ నెంబర్. గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్ లేదా గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్ నెంబర్. నేను అక్కడ రాసిన నెంబర్ 8. 8ని 2తో డివైడ్ చేసినప్పుడు నా రిమైండర్ వాల్యూ 0 వచ్చింది కాబట్టి ఈవెన్. ఇక్కడ నేను రాసిన నెంబర్ 15 చూసుకోండి. ఇక్కడ రాసిన నెంబర్ ఎంత? 15. ద 15/2. 2 7 14. వాట్ ఇస్ ద రిమైండర్ వాల్యూ? 1 కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఎల్హెచ్ఎస్ వాల్యూ ఇది మొత్తం నాకు వచ్చిన వాల్యూ ఎంత? 1 ఈక్వల్ టు 0. 1 ఈక్వల్ టు 0. ట్రూనా ఫాల్సా? ఫాల్స్. 1 వాల్యూ 0 వాల్యూ బోత్ ఆర్ నాట్ సేమ్ కదా. బోత్ ఆర్ నాట్ సేమ్, డిఫరెంట్. ఫాల్స్ కాబట్టి ఎగ్జిక్యూట్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్ నెంబర్. ఓకేనా? నువ్వు ఇచ్చిన కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ మరి 15 8 అంటే రాస్తే బాగోదు. దట్ ఈస్ ఎన్ ఫర్ నంబర్ లేదా NUM లేదా నంబర్, మీ ఇష్టం. వేరియబుల్ నేమ్ ఏదైనా పెట్టుకోండి. నంబర్ అని పెట్టుకోండి, ఎన్ పెట్టుకోండి, నమ్ పెట్టుకోండి, ఎన్ పెట్టుకోండి. నేను షార్ట్ కట్లో ఎన్ పెడతా. ఎన్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ నెంబర్. కీబోర్డ్ నుంచి తీసుకున్నాం. ఎంటర్ ఎనీ నెంబర్. ఇలా కీబోర్డ్ నుంచి తీసుకున్నాం. ఇక్కడేమో ఇంతకుముందు డైరెక్ట్గా ఇచ్చాను, ఇప్పుడు కీబోర్డ్ నుంచి ఇస్తున్నా. ఇప్పుడు ఏమడుగుతుందండి? ఎంటర్ ఎనీ నెంబర్.
ఫస్ట్ ఆస్కింగ్ ఇన్పుట్ తీసుకుంది. ఎంటర్ ఎనీ నెంబర్. మై ఇన్పుట్ ఈజ్ 9. ఇప్పుడు 9 వెళ్ళిపోయి దేంట్లో ఉంటుంది? 9 వెళ్ళిపోయి దేంట్లో ఉంటుంది? n. వాట్ ఈజ్ n వాల్యూ? 9. పర్సంటేజ్ 2. 9% 2 అంటే ఎంత? 9 is divided by 2. 2 4 8. అండ్ ద రిమైండర్ వాల్యూ ఎంత? 1. ఇది మొత్తం చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ 1 ఈక్వల్ టు 0. ట్రూ అయిందా? ఫాల్స్ అయిందా? 1 ఈక్వల్ టు 0 ఆటోమేటిక్గా ఏమైంది? ఫాల్స్ కాబట్టి ఎగ్జిక్యూట్ ద ఎల్ స్టేట్మెంట్. ఫాల్స్ అయినప్పుడు కంపల్సరీగా ఎదుగు అవుతుంది నీకు ఎల్ స్టేట్మెంట్. ట్రూ అయితేనే ఇన్పుట్ 12. ఇప్పుడు ఏమవుతుంది? 12 డివైడ్ బై 2. వాట్ ఇస్ ద రిమైండర్ వాల్యూ? 0. రిమైండర్ వాల్యూ ఎంత? 0. ఇది మొత్తం నాకు వచ్చిన వాల్యూ 0. 0 ఈక్వల్ టు 0. 0 ఈక్వల్ టు 0. మై కండిషన్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఏమైతుంది మనకి ఆన్సర్ ఇక్కడ? ట్రూ అవుతుంది. కాబట్టి నీకు వచ్చే ఆన్సర్ ఏంది ఇప్పుడు ఇక్కడ? గివెన్ నెంబర్ ఈవెన్ నెంబర్. ఓకే, రైట్? ఎస్ ఆర్ నో ఆల్ ఆఫ్ యూ? అంతే వస్తుంది ఆన్సర్. 12 చూసుకోండి. 12 గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్. క్లియర్ ఆర్ నాట్? ఓకే సార్, ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. రైట్, 2 నెంబర్లు ఇస్తాను. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్. బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్. మన దగ్గర 2 వాల్యూస్ ఉన్నాయి. 2 వాల్యూస్లో బిగ్గెస్ట్ వాల్యూ కనుక్కోవాలి. ఒక వాల్యూ ఎక్స్ లేదా ఏ లేదా బి. ఒక వాల్యూ ఎక్స్, ఓకే, 95. వై ఈక్వల్ టు 10. ఇఫ్ కండిషన్ ఏంటి మన దగ్గర? ఇఫ్ కండిషన్ కోలన్ స్టేట్మెంట్ 1 ఎల్స్ కోలన్ స్టేట్మెంట్ 2. నీకు ఈ కండిషన్ అనేది ట్రూ అయితే, ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై అయితే ఏమి కావాలని చెప్తున్నా? ప్రింట్ ఆఫ్, ఓకే, ఫస్ట్ నెంబర్ ఈజ్ బిగ్గెస్ట్. ఎల్స్ అయితే సెకండ్ నెంబర్ ఈజ్ బిగ్గెస్ట్. చూడండి, ఇప్పుడు నీకు అది 95, ఇది 10. ఏం ఆన్సర్ వచ్చింది? ఎక్స్ గ్రేటర్ దెన్ వై అంటే 95 గ్రేటర్ దెన్ 10. 95 గ్రేటరా లెసరా? గ్రేటర్. 95 గ్రేటర్ 10. గ్రేటర్ 10 కాబట్టి కండిషన్ ఏమైంది మన దగ్గర? ట్రూ అయింది. కాబట్టి వచ్చిన ఆన్సర్ అంతా ఫస్ట్ నెంబర్ ఈజ్ ద బిగ్గెస్ట్. అదే ఒకవేళ ఇది 673, 95 ఈజ్ గ్రేటర్ దాన్ 673. ఇప్పుడు ఏమైంది నీకు? అది ఫాల్స్ కాబట్టి విచ్ వన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్? సెకండ్ నెంబర్ ఈజ్ ద బిగ్గెస్ట్. అంతే కదా? ఇప్పుడు రన్ చేసిన సెకండ్ నెంబర్ ఈజ్ ద బిగ్గెస్ట్. ఇలా ఇవ్వాలండి ఇన్పుట్. ఇలా కూడా ఇచ్చుకోవచ్చు, లేదా ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్. ఓకే, ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సెకండ్ నెంబర్. ఇది కంపల్సరీ ఏం కాదండి. ఇన్పుట్ ఇలా అయినా ఇచ్చుకోవచ్చు, మామూలుగా ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ అంటే ఎవరి ఇన్పుట్ ఫస్ట్ నెంబర్ వెళ్ళిపోయి దేంట్లో స్టోర్ అవుతుంది? ఎక్స్లో ఆర్ ఏలో. మీ ఇష్టమైన పేరు పెట్టుకోండి. ఓకే, ఎంటర్ ఫస్ట్ నెంబర్. ద ఫస్ట్ నెంబర్ ఈజ్ 9, సెకండ్ నెంబర్ ఈజ్ 2. ఏమొచ్చిందంటే ఫస్ట్ నెంబర్ ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. అలా కాదు, మళ్ళీ రన్ చేస్తున్నా. ద ఫస్ట్ నెంబర్ ఈజ్ 11, సెకండ్ నెంబర్ ఈజ్ 22. What is our output? The second number is the biggest. And doubt ఉంది ఎవరికన్నా? అర్థమైంది. ఓకే, 2 నెంబర్స్ ఇస్తే అందులో బిగ్గెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం. అలా కాదు. అండ్ 1 more ఫైండ్. రాద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ ఆర్ నాట్. రైట్ ఏ ప్రోగ్రామ్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ ఆర్ నాట్. ఏంటి ఫార్ములా? ఏంటి ఈ ఫార్ములా? ఏంటి? వాట్ ఇస్ ద సింటాక్స్ ఏంటి మనకి? ఇఫ్ కండిషన్ కోలన్ సింబల్ స్టేట్మెంట్ 1 ఎల్స్ కోలన్ సింబల్ స్టేట్మెంట్ 2. ఓకేనా? ఈ కోలన్ సింబల్స్ కంపల్సరీగా ఉండాలండి. కంపల్సరీగా ఉండాలి. కోలన్ సింబల్. కోలన్ రిప్రజెంట్స్ ద బిగినింగ్. ఆఫ్ ది ఇఫ్ స్టేట్మెంట్. కోలన్ రిప్రజెంట్స్ ద బిగినింగ్ ఆఫ్ ది ఎల్స్ స్టేట్మెంట్. బిగినింగ్ అండ్ ఎల్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ ఆర్ నాట్. ఎలా అండి ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్? ఓటింగ్ ఎలిజిబుల్ గా చెప్పాలి. ఎలా చెప్పాలి నీకు? ఏజ్ ఎంత ఉండాలి? గట్టిగా అబోవ్ 18. ఏజ్ వాల్యూ
ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత ఉండాలి 18 ఉన్నప్పుడు మాత్రమే యు ఆర్ ఎలిజిబుల్, లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. యువర్ ఏజ్ వాల్యూ ఈజ్ 25 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. నీ ఏజ్ 25 అనుకుంటే 25 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ట్రూ కాబట్టి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. ఒకవేళ నీ ఏజ్ 15 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఫాల్స్ కాబట్టి స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. అందుకని ఏజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఎంత ఇచ్చా 25 ఇచ్చా అనుకుందాం. మనం తర్వాత కీబోర్డ్కి ఎంటర్ చేయటం ఇలా ఇస్తే దీన్ని ఏ ఇనిషియలైజేషన్ అన్నాను, స్టాటిక్ ఇనిషియలైజేషన్. ఇప్పుడు ఇఫ్ ఏజ్ వాల్యూ is greater than or equal to 18. Okay, greater than or equal to 18. What is the first statement? Print of you are eligible for voting. Okay, and లేకపోతే you are not eligible for voting. Print of you are not eligible for voting. Am I right or wrong? Clear or not? Okay, voting కి eligible ఆ voting కి not eligible ఆ చెప్పాలి. Your age, what is your age? Your age is ఎంత ఇచ్చారు అక్కడ, ఇంకోటి ఏజ్ ఎంత ఇచ్చారు అక్కడ 25 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ట్రూ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా? ఒకవేళ ఏజ్ దగ్గర 5 పెట్టా 5 is greater than or equal to 18 false కాబట్టి which statement is executed? eligible for else block. You are not eligible for ఎప్పుడైతే ఉందో అప్పుడు ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకేనా సార్? మనం బై మిస్టేక్లీ కోలను మర్చిపోయినాం. ఏం జరుగుతుంది? కోలను కంపల్సరీగా మర్చిపోయినాం ఏం జరుగుతుంది చూడండి అక్కడ. ఎర్రా ఎక్స్పెక్టెడ్ క్లియర్గా ఇచ్చింది ఇక్కడ. ఏమంటుంది? ఎక్స్పెక్టెడ్ కోలన్. బాబు నువ్వు కోలను మర్చిపోయా, ప్లీజ్ పుట్ ద కోలన్. ఓకే ప్లీజ్. ఓకే కోలన్ కంపల్సరీ. ఇది సింటాక్స్, అది ఫార్ములా అంతే. ఫార్ములా కాలేజీకి వెళ్ళేటప్పుడు ఐడెంటిటీ కార్డు ఉంటాం, నోట్బుక్ ఉంటాం, పెన్ ఉంటాం, ఎలా అని ఇది కూడా అంతే కంపల్సరీ. అండ్ ఎల్స్ తీసేసా. ఎల్స్ దగ్గర డిస్ప్లే ఎర్రర్ ఏమంటుంది అక్కడ? ఎర్రర్. ఓకే సార్, ఈ ప్రింట్ని ఇక్కడ రాయకుండా ఎక్కడెక్కడో పెట్టా, ఇలా ఇష్టం వచ్చినట్టు రాశా. దెన్ వాట్ హ్యాపెన్స్? ఓకే అంతే కదా, నో ప్రాబ్లం. ఒకవేళ ఈ ప్రింట్ని ఇలా పెట్టా, ఇప్పుడు స్టార్టింగ్ కార్డ్ రాశా, ఇండెంటేషన్. ఆ స్టేట్మెంట్ ఏం చెప్తుంది చూడండి. ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండెంటెడ్ బ్లాక్ అంటే ఆ ఇఫ్ కింద ఉండాలి నీకంటే 4 స్పేస్ ఉండాలి. 1 2 3 4 స్పేసెస్ని ఎప్పుడైనా పైథాన్లో అయినా ఎక్కడైనా ఏమంటామంటే 4 బ్లాంక్ స్పేసెస్ ఇక్కడ ఉండాలి ఈ మధ్యలో. ఉంటే వాటిని ఏమంటామంటే 1 ట్యాబ్ కీ. మీ ల్యాప్టాప్లో ట్యాబ్ కీ చూసుకోండి. ట్యాబ్ కీ ఎక్కడ ఉంది సార్ మరి? 4 అని ఆప్షన్స్లోకి వెళ్ళి కాన్ఫిగర్ ఐడియాలి ఇక్కడికి వెళ్తే విండోస్ ఇండెంటెడ్ స్పేస్ బై డిఫాల్ట్ ఎంత ఇచ్చాడు వాడు అక్కడ? డిఫాల్ట్ 4 ఇచ్చాడు. నీకు ఎక్కువ కావాలి పెట్టుకో, అప్ టు మ్యాక్సిమం ఇస్ 10, లేదు తగ్గించాలి, మినిమం ఈజ్ 1. బట్ మనకి అలా వద్దు. బై డిఫాల్ట్ ఇండెంటేషన్ ఈజ్ 4. అక్కడికి వెళ్ళాలి, ఆప్షన్స్లోకి వెళ్ళి కాన్ఫిగర్ ఐడియాలీలోకి వెళ్తే, విండోస్లోకి వెళ్తే అక్కడ క్లియర్గా కనిపిస్తుంది మనకి. కొద్దిసేపు స్పెండ్ చేస్తే చాలు, మీ టైం వచ్చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే, ఇలా ఇంటీజర్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ ఏజ్ ఇలా కొడుచుకోవచ్చు కదా. డైరెక్ట్గా ఏజ్లో 25 రాయొచ్చు, 25 రాయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఎంటర్ యువర్ ఏజ్. అంటే యువర్ ఏజ్ ఈజ్ 23, యు ఆర్ ఎలిజిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఏజ్ ఈజ్ 10, యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, చాలా మంది పిల్లలు డౌట్ వస్తూ ఉంటుంది, సార్ ఇది స్టేట్మెంట్ ఒక్కటే రాయాలా, దీని కింద చాలా రాయొచ్చా? ట్రూ అయితే ఎన్నైనా ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. ట్రూ అయినప్పుడు ఇలా పెట్టా, కంగ్రాట్స్. ఓకే, ఇప్పుడు ట్రూ అయితే ఎన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి మన దగ్గర? 2 స్టేట్మెంట్. ఫాల్స్ అయితే కంగ్రాట్స్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. ఇంకొక స్టేట్మెంట్ పెడుతున్నా, ప్లీజ్ పార్టిసిపేట్ ప్రెసెంట్ ఎలక్షన్స్.
ప్లీజ్ పార్టిసిపేట్ present elections. Okay, congrats, you are eligible for voting, please participate present elections. Are you clear or not? అర్థమైందా, వచ్చిందా లేదా చెప్పండి నాకు. You enter your age is 26. Congrats, execute అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. ఇది ఏజ్ వాల్యూ ఎంత 26 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. ట్రూ అయింది కాబట్టి కంగ్రాట్స్ అనేది వచ్చింది. యువర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అనేది వచ్చింది. ప్లీజ్ పార్టిసిపేట్ ప్రజెంట్. అంటే ఇప్పుడు ట్రూ అయితే ఎన్ని స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది మన దగ్గర, ఒకవేళ ఫాల్స్ అయితే 1 స్టేట్మెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫాల్స్ అయితే సారీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్, ప్లీజ్ ట్రై నెక్స్ట్ ఎలక్షన్స్. ఏదో ఒక మెసేజ్ పంపిస్తున్నాం వాడు ఫోన్కి, మెసేజ్ వాడి ఫోన్కి వెళ్ళిపోయినట్టు చూసుకోవచ్చు మనం. ఎంటర్ యువర్ ఏజ్ 45. Congrats, you are eligible for voting, please try. Enter your age 3 years. Any doubt? ఐడియా వచ్చిందా, డౌట్ ఉందా? అంటే ఇక్కడ ఒక స్టేట్మెంటే అనే కాదు, ట్రూ అయితే దీస్ 3 స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ దీస్ 3 స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూట్, లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇఫ్ ఫాల్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాన్సెప్ట్. క్లియర్ అందరికీ? ఓకే, ఎన్నైనా ప్రోగ్రామ్ రాసుకోవచ్చు ఇక్కడ. ట్రూ అయితే ఏంటి, ఫాల్స్ అయితే ఏంటి. ఓకే, కెన్ యూజ్ ఎనీ వాల్యూస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నీ మార్క్ అనే ఒకటి ఉంది, ఏదో ఒకటి మార్క్ ఈక్వల్ టు 65. ఇఫ్ మార్క్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, ప్రింట్ ఆఫ్ పాస్. ఎల్స్ ప్రింట్ ఆఫ్ ఫెయిల్. ఓకే, ఎంత మార్క్ వాల్యూ ఎంత చూసుకోండి, డైరెక్ట్గా ఇచ్చే మార్క్స్ వాల్యూ ఎంత 65 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 35. ఏమైంది, ట్రూ అయింది కాబట్టి వచ్చిన ఆన్సర్ ఎంత పాస్. ఒకవేళ ఇదే ఈ మార్క్ వాల్యూ ఈక్వల్ టు 13, 65 కాదు ఇప్పుడు మార్కులో, ఇప్పుడు ఎంత ఉంది 13 ఉంది. 65 ఉందా, మార్కులో 13 ఉందా, 13 కాబట్టి ఆటోమేటిక్ రిజల్ట్ ఏమైనా లెక్క ఇప్పుడు నువ్వు ఫెయిల్. ఫాల్స్ కాబట్టి ఫెయిల్. 13 ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, యువర్ రిజల్ట్ ఈక్వల్ టు ఫెయిల్. మరి ఇదేమైంది సార్, ఇది పోయి ఈ రిజల్ట్ వచ్చింది. ఓకేనా. ఇఫ్ ఎల్స్ బ్లాక్, ఈ బ్లాక్ ఏమన్నా ఇక్కడ ఇఫ్ ఎల్స్ బ్లాక్. ఓకే, ఎనీ డౌట్ ఇక అందరికి? ఇంకా వద్దు, మీకు అసైన్మెంట్ లాగా స్టార్ట్ చేసుకోవచ్చు మనం, నో ప్రాబ్లం. క్లియర్. అండ్ దెన్ నెక్స్ట్ వన్, ఇది ఇఫ్ సార్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. గుర్తుపెట్టుకోండి అందరు బాగా. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇఫ్ ఎల్స్. సార్ ద నెక్స్ట్ అసలు ఫస్ట్ మనం ఆఫ్ చేశాను చెప్పలా. ఫస్ట్ వన్ ఏంది, ఇఫ్ స్టేట్మెంట్. దీంట్లో ఎల్స్ పార్ట్ ఉండదు, దీంట్లో ఎల్స్ ఉండదు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్, రైట్. వాట్ ఈస్ ది సింటాక్స్ చూడండి. దీన్ని ఎలా ఉంటుంది సార్, దీని సింటాక్స్ కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. ఇఫ్ స్టేట్మెంట్ ఓన్లీ, ఎల్స్ పార్ట్ ఉండదు, నో ఎల్స్. కండిషన్ ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే లేదు. మనం మాట్లాడాలి ఫాల్స్ అయితే. ట్రూ అయితే ఇది బొమ్మని చెప్తున్నాం, ఫాల్స్ అయితే ఇది బొమ్మని చెప్పట్లా మనం. ఓకే, ఇక్కడ నో ఎల్స్ పార్ట్ ఇలా రాశారనుకోండి, దీన్ని ఏమంటారు ఏ స్టేట్మెంట్ దాన్ని, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. బట్ దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. గుర్తుపెట్టుకోండి, ఇది అవసరం లేదు మనకి. ఇఫ్ కండిషన్ కోలన్ స్టేట్మెంట్ 1, ఇది ట్రూ అయితే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ దెన్ ఏమంటున్నా, if this condition is true then only execute the statement 1. Only here if is a keyword, no else part. The given condition returns true or false. If the given condition returns true then statement 1 is executed, statement 2 లేదు ఇక్కడ. If the given condition returns false, statement 1 is not executed. ఇందులో else part ఉండదు, only true. జాగ్రత్త, ఓన్లీ ట్రూ. ఎల్స్ అనేది కనపడదు మనకి ఎక్కడ కూడా. ఇఫ్ ఎల్స్ కాదు, ఓన్లీ ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, ఏమైందండి, ఎల్స్ పార్ట్ లేదు. మీ ఇఫ్ కండిషన్ ఏమైంది, ఈ పక్కన ఏమైంది, ఇప్పుడు ట్రూ అయింది కాబట్టి నీకు ఏం ఆన్సర్ వస్తుంది, ఐఆమ్ ట్రూ బ్లాక్. ఏం ఆన్సర్ వచ్చింది ఇప్పుడు నీకు ఇక్కడ, ట్రూ బ్లాక్. ఒకవేళ ఇక్కడ నేను
నేను ఇప్పుడు ఫాల్స్ అని పెట్టాను. ఫాల్స్ అని పెడితే నాకు యాక్చువల్గా ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి? నాకు ఎల్స్ ఎగ్జిక్యూట్. మరి ఎల్స్ ఉందా ఇక్కడ? లేదు. లేనప్పుడు ఇప్పుడు ఆన్సర్ వస్తుందా నాకు రాదా? చెప్పండి ఒకసారి నాకు. ఆన్సర్ వస్తుందా రాదా? ఆన్సర్ రాలా. ఎందుకు? ఇది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అయ్యేది, ఫాల్స్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎగ్జిక్యూట్. దీని మీద చాలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఇస్తా, కంగారు ఏం లేదు. ఓకేనా? ట్రూ అయితే ఎగ్జిక్యూషన్, లేకపోతే లేదు. ఈరోజు మన క్లాసులో ఏమేమి డిస్కస్ చేసుకున్నాం మనం? మన దగ్గర ఏమేమి కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. ద కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఇన్ అనుకున్నాం, 3 టైప్స్ అనుకున్నాం. 3 టైప్స్లో కండిషనల్, ఇటరేటివ్ అండ్ ట్రాన్స్ఫర్. ఓకే, ఇందులో ఇఫ్ మాత్రమే చెప్పాను. ట్రూ అయితే ఎగ్జిక్యూషన్, లేకపోతే లేదు. ఇఫ్ ఎల్స్ ఎప్పుడు? ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది ఒక బ్లాక్, ఫాల్స్ అయితే ఇంకో బ్లాక్. దాన్ని ఏమన్నామంటే ఈఫ్ ఎల్స్ అంటాం. తర్వాత ఈఫ్ ఎల్ ఇఫ్, ఈఫ్ ఎల్ ఇఫ్ ఎల్స్, నెక్స్ట్ ఈఫ్ సింగిల్ లైన్ అండ్ మ్యాచ్. డిస్కస్ ఫర్ టుమారో 1 by 1, నో ప్రాబ్లం. ఇవన్నీ మీ జస్ట్ సింటాక్స్లు ఒక ఐడియా వచ్చేస్తే మనం మాట్లాడుకోవచ్చు. ఐడియా లేదు కష్టం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సీ టుమారో. దిస్ ఇస్ సింపుల్ అండ్ బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ ద కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్. ఇదంతా కూడా ఒక 1 week చాప్టర్. ఈ వీక్ అంతా ఇదే మాట్లాడతామండి కంటిన్యూస్గా. ఒక 5-6 క్లాసులు ఇదే ఉంటుంది మనకి. వైల్, ఫర్, బ్రేక్, కంటిన్యూ, పాస్, ఈ ఫ్యాలీ, ప్రోగ్రామింగ్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ అక్కడ డిస్కస్ చేద్దాం. బై, థ్యాంక్ యూ. సీ టుమారో ఆల్ ఆఫ్ యూ. బై.